నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ చూసుకుంటే కెనాన్ నుంచి అన్నమాట. సో కెనాన్ వాళ్ళైతే డేసా కెమెరా అయితే లాంచ్ చేసి ఇక్కడ మోడల్ వచ్చేసరికి కెనాన్ EOS R6 Mark III కెమెరా. సో దీంట్లో 7K 60 fps దాకా రా ఫుటేజ్ అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు అనేది మెయిన్ హైలైట్ అనమాట. సో ఇక్కడ ఓన్లీ కెమెరా యొక్క బాడీ ఏదైతే ఉందో కెమెరా యొక్క బాడీయే 2,43,995 రూపాయలు ఉంది. ఇది వచ్చేసరికి November 25th రోజున సేల్ స్టార్ట్ అయిపోతుంది. RF 25x105mm లెన్సెస్, మిగతా రెండు లెన్సెస్ కలుపుకుంటే మొత్తం కలిపి 3,43,995 రూపాయలు అయితే కాస్ట్ అయితే పడుతుంది అనమాట. సో కొంచెం ప్రొఫెషనల్ గ్రేడ్ కెమెరానే ఎవరైతే యూస్ అవుతుందో వాళ్ళు తీసుకొని ఒక అడ్వైస్ అయితే చేస్తాను. నెక్స్ట్ చూసుకుంటే గూగుల్ వాళ్ళు ఉంచాడు. సో గూగుల్ వాళ్ళది రిపోర్ట్స్ ప్రకారం కూడా చూస్తుంటే మెల్లగా రోల్ అవుట్ అయితే చేస్తున్నప్పుడు ఇది జెమినై అసిస్టెంట్ ఏదైతే ఉందో ఆండ్రాయిడ్ ఆటో కూడా వస్తుందనేసి అయితే ఒక అప్డేట్ అయితే చేసిరన్నమాట. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే క్యాలిబర్ నుంచి అప్పుడు సో క్యాలిబర్ 8.14 అయితే తీసుకొచ్చారు. సో ఇది ఏంటన్నా అండి, ఈ బుక్స్, PDFs, కొన్ని డిజిటల్ డాక్యుమెంట్స్ బుక్స్ లాంటివి చదువుకోవడానికి వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్ బాగుంటుంది సిస్టమ్లో కానీ ల్యాప్టాప్స్ చదువుకోవడానికి. దీంట్లో 8.14 అప్డేట్లో రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్ వల్నరబిలిటీ అవుతుంది, FB2 ఫైల్ ఇంపోర్టేషన్ అది రిజాల్వ్ చేసారు అన్నారు సెక్యూరిటీ తీసుకుంటే. అండ్ ఈ డీరఫ్ ఫర్మ్వేర్ అయితే కొంచెం లాంగ్వేజ్ కంపాటబుల్ అయ్యేటట్టు ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు, చిన్న బగ్ ఫిక్స్ అయితే చేశారు. నెక్స్ట్ చూసుకుంటే నోట్బుక్ LM గురించి మనకు అంతా తెలిసిందే కదా. సో ఇది నోట్బుక్ LM మొబైల్ అయితే యాప్ అయితే లాంచ్ అయింది. ఫ్లాష్ కార్డ్స్ అండ్ క్విజీ టూల్స్తో పాటు కూడా వచ్చింది అనేసి అయితే ఒక అప్డేట్ వచ్చింది. నెక్స్ట్ హార్డ్వేర్ పరంగా చూసుకుంటే మాత్రమే ఆసూస్ నుంచి అనమాట. సో ఆసూస్ వాళ్ళ 27 inches Tandium ROG Swift OLED మానిటర్ తీసుకొచ్చి 720p రెజల్యూషన్ 720 Hz మోడ్ తో పాటు కూడా వచ్చింది. దీని యొక్క ప్రైస్ చూసుకుంటే మాత్రమే షాక్ అయిపోయినాను నేను. ₹1,00,000 మానిటర్ ఇది. 27 inches 140p రెజల్యూషన్ OLED డిస్ప్లేతో పాటు వస్తుంది, ROG Swift మోడల్తో పాటు. దీనిలో ఫీచర్స్ ఏంటంటే మాత్రం ట్రూ బ్లాక్ గ్లాసీ కోటింగ్తో పాటు వస్తుంది, 99.5% DCPI P3 కవరేజ్తో పాటు వస్తుంది, VESA డిస్ప్లే, HDR 500 ట్రూ బ్లాక్ సపోర్ట్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో మంచి ఫీచర్స్తో పాటు వస్తుంది. ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా ప్రీమియం కావాలనుకుంటే ప్రీమియం మానిటర్స్ అండ్ డిస్ప్లే కావాలంటే ఇది చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వస్తే సామ్సంగ్ వాళ్ళు. సో సామ్సంగ్ వాళ్ళు అయితే కన్ఫర్మ్ చేశారు LPDDR6 మెమరీ ఏదైతుందో ఇది 10.7 GB బ్యాండ్విడ్తో పాటు వస్తుంది. ఇది CS 2026లో అయితే మెన్షన్ చేస్తాం అనేసి అయితే అన్నారు. సో 21% బ్యాటరీ ఎనర్జీ ఎఫిషియెంట్ ఉంటుంది, ఇంకొంచెం బెటర్గా ఆప్టిమైజ్ చేస్తుంది అనేసి అయితే అన్నారు. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే స్టీమ్లో టూమ్ రైడర్ అనే గేమ్ ఏదైతుందో పాతది కొత్తది ఏం కాదు. ఈ గేమ్ ₹112 వస్తుంది, స్టీమ్లో అవైలబుల్ ఉంది. మీరు UPI పేమెంట్ చేసుకుని కూడా పర్చేస్ అయితే చేసుకోవచ్చు. వన్ ఆఫ్ ద గుడ్ గేమ్స్ అంటాను. ఈ గేమ్ వచ్చేసరికి మీకు విండోస్ అండ్ మ్యాక్ ఓఎస్లో కూడా అవైలబుల్ ఉంది. ఓల్డ్ గేమ్ కాబట్టి డ్యూయల్ కోర్ ప్రాసెసర్ రన్ అయిపోతుంది, DirectX 9 సపోర్ట్ ఉండాలి, 12 GB హార్డ్ డిస్క్ ఉంటే సరిపోతుంది, ఈజీగా రన్ చేసుకోవచ్చు అన్నమాట ఈ గేమ్. అండ్ ఇవి ఇవ్వాలన్న టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ సంబంధించిన న్యూస్లో నచ్చి మంచి అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.